దేవుని వాక్యము ధ్యానించుట ద్వారా యవన కాలంలో నిలిచిన యవన బిడ్డలు దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే 119వ కీర్తన 9వ వచనములో యవనస్తులు దేని చేత తమ నడుపును సరి చేసుకుందంటే దేవుని వాక్యము చేతనే కదా. యవనస్తులు యవన కాలంలో నిలిచినప్పుడు మేమైనా యవనుల కాలంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే మన బ్రతుకులు, మన జీవితాలు, మన ఆలోచనలు, మన ప్రవర్తనలు మార్చబడాలి అంటే కేవలం ఈ యొక్క పరిశుద్ధ లేఖనము చూచుట ద్వారా, ధ్యానించుట ద్వారా, చదువుట ద్వారా, వాక్యాన్ని హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా మన బ్రతుకులు, మన జీవితాలు మారుతాయి. నా జీవితం మారాలని ఆశపడుతున్నాను. లేదా తల్లిదండ్రులారా, మీ బిడ్డలు ఒక దేవుని వాక్యానుసారమైన జీవితము, పవిత్రమైన జీవితము, యథార్థమైన జీవితము, నీతి అనే జీవితము కొరకు వారు నిలిచి ఉండి నిత్యంగా దీవింపబడాలని ఆశపడుతున్నారా? ఈ లోకంలో జరుగుతున్న పరివర్తన బట్టి, పాపములు బట్టి, నిత్యస్థానాన్ని బట్టి భయంకరమైన పాపము విర్రవేగుతున్నటువంటి పాపములోంచి పాపమని ఉచ్చులోంచి నీ బిడ్డలు తప్పింపబడాలంటే వారికి వాక్యాన్ని నేర్పించండి, వాక్యానుసారమైన ప్రవర్తన నేర్పించండి, వాక్యానుసారమైన విశ్వాసంలో మాదిరిగా నడిపించి చూడండి. వాక్యమే వారి జీవితాలను మార్చగలుగుతుంది. ఆ వాక్యమే మిమ్మల్ని నన్ను కూడా నడిపించి సజీవులుగా, దీవెనకరముగా, ఆశీర్వాదంగా నిలబెట్టగలుగుతుంది. ఎప్పటికీ ఏ నాటికైనా సరే వాక్య బలము చేత నీవైనా నేనైనా ఎవరైనా సరే వాక్యమైన దేవుడు మనలో నిలిచినప్పుడు నీవు అన్ని విషయాలు విజయాన్ని నందుతున్నావు, ఆశీర్వదింపబడుతున్నావు, దీవింపబడుతున్నావు. పాపము నుండి పారిపోయే యోగ్యత నీకు కలుగుతుంది. పాపము నుండి నీ బిడ్డలు పారిపోవాలంటే, నీ బిడ్డలకు నువ్వేమి నేర్పాలి అంటే ప్రార్థన. ఫోన్లు కాదు, వీడియోస్ కాదు, సినిమాలు కాదు, వ్యసనములు కాదు, ఈ లోక అలవాటులు కాదు, లోకమైన సాంప్రదాయాలు కాదు. నీ బిడ్డలకు నీకు అలవాటు అవ్వాల్సినది వాక్యానుసరమైన జీవితం కలిగి ఉంటేనే కానీ మన బిడ్డలు దీవెనకరంగా మార్చబడలేరు. అందరూ ఏమైనా బిడ్డలు నశించిపోతున్నారు, నాశనములో ఉండిపోతున్నారే. కేవలం ఎందుకు? దేవుని వాక్యము వారిలో లేక, దేవుని వాక్యము వారిలో నిలిచి ఉండలేక, వాక్యాన్ని ఇష్టముగా ఆహ్వానించగా, ఇష్టపడక, స్వీకరించగా, సమర్థించగా, వారి వాక్యాన్ని, సత్యాన్ని గ్రహించకుండా లోక ప్రేమ వైపు, లోక అలవాటుల వైపు, లోక వ్యసనాల వైపు నిలిచినప్పుడు నీ బిడ్డలు నశించకపోతే ఏమవుతారు? దేవుని వాక్యము నిలిచిన ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా ఎప్పటికీ నిత్యము దినము నూతనపరచబడుతుందండి. నీ బిడ్డలు నూతనపరచబడాలన్నా, నీ కుటుంబం నూతనపరచబడాలన్నా, నీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలన్నా, నీ ప్రాంతం వారు ఏమన్నా బిడ్డలు, నీ సహోదరులు, నీ అన్నతమ్ములు వారు కానీ, నీ తోటి వారి బిడ్డలు కానీ ఆశీర్వదింపబడాలన్నా, దీవింపబడాలన్నా, యథార్థంగా నిలిచి ఉండాలన్నా, ఏ హాని వారికి కలగకుండా ఉండాలన్నా సరే దేవుని వాక్యమే వారి హృదయంలో నాటబడితే వారు నిత్యము సత్యమందు నిలిచిండి అనేక విజయాలు వారు పొందుకోగలుగుతారు. యవన ప్రాయములో దేవుని యొక్క సమయాన్ని దొంగలించకుండా, సమయాన్ని స్వవినియోగము చేసుకుంటూ ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా వారి జీవితాలను వెలిగింపబడాలి. వాక్యమైన దేవుని యొక్క వెలుగైన దేవుని వాక్యము ద్వారా వారి జీవితాలు, వారి కుటుంబాలు మరింతగా వెలిగింపబడాలి అంటే వాక్యమైన దేవుడు మనలోనికి ఆహ్వానించబడి ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచిపెట్టి తిరగనీయకము. హల్లెలూయా. దేవుని ఇచ్చిన ఆజ్ఞలను విడిచిపెట్టి తిరగనీయకము. యవ్వన బిడ్డలు దేవుని యొక్క ఆజ్ఞలు విడిచిపెట్టి ఈ లోకములో తిరుగుచు, ఈ లోకములో ఇష్టానుసరమైన జీవితాన్ని ప్రవర్తించుచు, ఇష్టానుసరమైన మాట ప్రవర్తన కలిగి వారి యొక్క వ్యక్తిగతమైన అలవాటులకు బానిసైపోయి, బానిసత్వంలోంచి, వ్యసనంలోంచి విడిపించబడక నువ్వు ఒకవేళ ఈ లోకంలో తిరుగుతున్నావేమో. ఈ వాక్యం వింటున్న యవ్వన బిడ్డలు, యవ్వనురాలా, ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని హత్తుకో. ఈరోజు నువ్వు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నీ ఆజ్ఞను గైకొనకుండా ఆజ్ఞ అతిక్రమం చేసి ఈ లోకంలో భయంకరంగా నేను ప్రవర్తిస్తున్నాను, తిరుగుతున్నాను, నన్ను ఒక్క మారు పట్టుకోవా దేవా, ఒక్క మారు పట్టుకో దేవా. యవన ప్రాయంలో ఉన్నాను, ఇదిగో నేను నాశనం అయిపోవడం నీకు ఇష్టం లేదు కదా, నేను పాపినే అని నీ యొక్క ఏ అతిక్రమం అయితే చేసి ఉన్నావో నువ్వు ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టగలిగితే, దేవాది దేవుడు చెప్తున్న మాట, నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదైనా, నమ్మదగిన వాడు,
నీ తల్లి నీ తండ్రి నేను ఒకవేళ దూరపరిచేమో నీ వ్యసనాలను బట్టి, నీ తాగుడు బట్టి, నీ అబద్ధాలు బట్టి, నీ మోసాన్ని బట్టి, నీ జాగ్రత్తను బట్టి, నీ యొక్క భయంకరమైన స్వార్థాన్ని బట్టి, ఇదిగో నీ యొక్క చేస్తున్న నీ ప్రవర్తన బట్టి నీ తల్లిదండ్రులు విసిగిపోయి నిన్ను దూరం పెట్టచ్చేమో, కానీ నిన్ను పరలోకపు తండ్రి ఎప్పటికీ అన్నడికి నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. కాబట్టి నువ్వు ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు నువ్వు గైకొనగలిగితే, వాక్యము చేత నీ జీవితాన్ని సరిదిద్దుకోగలిగితే, వాక్యానుసారమైన జీవితాన్ని వెంబడించగలిగితే, నువ్వు వాక్యానుసారమైన జీవితాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆయన కన్నులు నీ హృదయం మీద కలిగి ఉండి నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తుంది ఏమని అంటే, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ఎదుట, దేవుని ఎదుట, లోకం ఎదుట, తల్లిదండ్రుల ఎదుట, సమాజం ఎదుట నువ్వు పాపము చేయకున్నట్లు మనందరి హృదయంలో దేవుని వాక్యమును ఉంచుకొని ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఎందరైతే దేవుని వాక్యాన్ని హృదయాల్లో నాటుకుంటారో, వాక్యాన్ని ఉంచుకుంటారో వారు ఖచ్చితంగా పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటారు, యథార్థమైన జీవితాన్ని కలిగి ఉంటారు, నూతనమైన వెలుగును వారిలో కలిగి ఉంటుంది. వారిలో ఎంత మాత్రము చీకటి ఉండదు, ఎంత మాత్రం భక్తిహీనత ఉండదు. వారిలో భక్తి మాత్రమే, నీతి మాత్రమే, యథార్థం మాత్రమే వారిలో నిలుచుంటుంది. వారు ఆనందించిన ఆనంద బాష్పాలు మాత్రమంటే వారు దుఃఖపడరు, మరణానికి అపచెప్పబడరండి, మరణానికి అపచెప్పబడరు. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని నేను కలిగి ఉండగలిగితే యవ్వన కాలంలో నువ్వు మంచిగా ఒక నూతనమైన ఆశీర్వాదం, ఉన్నతమైన స్థలముల చేత ఆయన ఎక్కించి నేను ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యానుసారమైన జీవితం ద్వారా మనం మరింతగా నూతనపరచబడి దైవ కార్యములు, దైవ దీవెనలు అందరికీ పొందుకుందాము గాక.